ప్లీజ్ వ్యూయర్స్, మా వీడియోని వాచ్ చేసి వెళ్ళిపోకుండా మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ చేయటం కోసం మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. వదిన, పక్కనున్న గంట గుర్తుని నొక్కమని చెప్పడం మర్చిపోయాం. అవునండి, పక్కనున్న బెల్ ఐకాన్ని మర్చిపోకుండా నొక్కండి. మా వీడియో నోటిఫికేషన్ నేరుగా మీకు వస్తుంది. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న కథ పేద వర్సెస్ ధనిక గర్భవతి కోడళ్ళు. గౌరీపట్నం అనే ఊరిలో కోదండరామయ్య అనే కోటీశ్వరుడు ఉన్నాడు. అతనికి 2 కొడుకులు. పెద్దవాడు శ్యామ్, చిన్నవాడు శ్రీకర్. నిజానికి అంత డబ్బున్న కుటుంబమైనా ఆ ఇంట్లో ఎవ్వరికీ ఆ డబ్బు వల్ల వచ్చిన దర్పం కాని అహంకారం కాని ఉండవు. అందరూ తోటివారితో చాలా కలివిడిగా ఉండేవారు. ఎదుటివారి కష్టాన్ని విని తీర్చటమే కాకుండా వాళ్ల కష్టం గురించి తెలిసిన వెంటనే ఆ కష్టాల్లో ఉన్నవాళ్ళని ఆదుకునేవారు. అలాంటి కోదండరామయ్య తన పెద్ద కొడుకు శ్యామ్కి పెళ్లి చెయ్యాలనుకుంటున్నాడు. అందుకు తగ్గ సంబంధాలు చూడమని ఒక మనిషికి పురమాయించాడు కూడా. అలా శ్యామ్ కోసం వచ్చిన సంబంధాలలో ఆ పక్క ఊరిలో కాస్త ధనవంతుడైన వైకుంఠం కూతురు ప్రియతో సంబంధం దాదాపు ఖాయమైంది. పెళ్లి ఖాయమయ్యాక ఒకరోజు వైకుంఠం తన కూతురు ప్రియ దగ్గరికొచ్చి, చూడమ్మా ప్రియ, నీ అదృష్టమో మా అదృష్టమో గాని మనకన్నా 2 రెట్లు డబ్బున్న సంబంధం నీకు కుదిరింది. ఆ కోదండరామయ్య అంటే డబ్బులోనూ ఆస్తిలోనే కాదు, మంచి పేరులో కూడా మన జిల్లాలో ఆయనకి సాటి ఇంకెవ్వరూ ఉండరు. అంత చక్కటి ఇల్లు, చక్కటి మనుషులమ్మ వాళ్ళు. నిజంగానా నాన్న? వాళ్ళంత మంచోళ్ళా? మామూలు మంచివాళ్ళు కాదే పిచ్చి తల్లి, చాలా చాలా మంచోళ్ళు. అసలు అలాంటి వాళ్ళు మన సంబంధాన్ని ఎత్తుకోవటమే పెద్ద విషయం. కనుక నువ్వు నాకొక మాట ఇవ్వాలి తల్లి. చెప్పు నాన్న, ఏంటది? మరేమీ లేదే, ఎలాగూ నువ్వా ఇంటికి పెద్ద కోడలివి కాబోతున్నావు గనక ఆ ఇంట్లో అందరితో చక్కగా మసులుకొని నువ్వేం చెప్పినా వాళ్ళు వినేలా చేసుకున్నావనుకో. అలా మీ మరిదికి మన మైత్రికి కూడా ముడిపెట్టేస్తే నాకు, బాబాయికి, ఇద్దరికీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. పైగా మీరిద్దరూ అన్నదమ్ముల పిల్లలే అయినా సొంత అక్క చెల్లెల్లాగానే ఉంటారు గనక ఆ నట్టింట్లో తోటి కోడళ్ళగా మీరిద్దరూ తిరుగుతూ ఉంటే మేం ఆనందంగా చూస్తామమ్మా. ఆ తర్వాత ఎలాగో అంత పెద్ద ఆస్తి మీ భర్తల పేరనే ఉంటుంది గనక మీరిద్దరు కూడా సుఖపడతారు అని చెప్పటంతో పెళ్లి కాకముందే ప్రియలో స్వార్థం పుట్టుకొచ్చింది. ఆ కోటీశ్వరుల ఆస్తి మీద కన్నుపడింది. అలా అన్నీ సవ్యంగా కుదరటంతో ప్రియ ఆ కోటీశ్వరుల ఇంట్లోకి పెద్ద కోడలిగా అడుగుపెట్టింది. ఇక అది మొదలు. ఆ ఇంట్లో అత్తమామల దగ్గర కాని, భర్త మరుదుల దగ్గర కాని చాలా మంచిదానిలా నటిస్తూ చాలా త్వరగా వాళ్ల మనిషిలా కలిసిపోయింది ప్రియ. ఒకరోజు తన అత్తగారి దగ్గరకు వెళ్ళి, అత్తయ్య, మీతో ఒక చిన్న విషయం చెప్పాలత్తయ్య. బాలేదానివమ్మా, చెప్పు. మరేం లేదత్తయ్య, మా బాబాయ్ తెలుసు కదా మీకు. అయ్యో, ఎందుకు తెలీదమ్మా? మీ పెళ్లిలో ఒక్క విషయంలో కూడా చిన్న లోటు రాకుండా చాలా జాగ్రత్తగా అన్నీ సమర్థించుకుంటూ వచ్చాడుగా ఆయనేనా? పెళ్ళైపోయి ఇంటికొచ్చాక మేమందరం కూడా మీ బాబాయ్ గురించే చాలాసార్లు మాట్లాడుకున్నామమ్మా. అవునా అత్తయ్య? థ్యాంక్స్ అత్తయ్య. మరి మా బాబాయ్ కూతురు మైత్రి ఉంది కదా, అది నాకు సొంత చెల్లెలి కన్నా ఎక్కువే. ఇప్పుడు మన మరిది గారికి మా మైత్రికి పెళ్లి చేసేస్తే తను కూడా మన ఇంటికి కోడలుగా చక్కగా మనలో కలిసిపోతుంది అత్తయ్య. ఆలోచన మంచిదేనమ్మా. మీ మావయ్యకి మన చిన్నాడికి చెప్పి చూద్దాం అని అత్తగారు మాట అనేసరికి ప్రియ తన చెల్లెలు నిజంగానే ఆ ఇంటికి కోడలైపోయినంత సంబరపడిపోయింది. అలా ఆ ఆస్తి మొత్తం తనకీ తన చెల్లెలికే మిగలాలన్న దుర్బుద్ధితో ప్రియ పెట్టిన ప్రపోజల్ వెనుక పరమార్థం అర్థం కానందువల్ల తమ ఇంటికి మైత్రి చిన్న కోడలిగా వస్తే ఒకే ఇంటి ఆడపిల్లలు గనక తోటి కోడళ్ల మధ్య ఎటువంటి పురపచ్చలు ఉండవని ఆ ఇంట్లో అందరూ అనుకున్నారు. అందుకే ఆ విషయాన్ని చిన్న కొడుకు శ్రీకర్కి చెప్పారు. అప్పుడు శ్రీకర్ వాళ్లతో, అమ్మా,
నాన్నా, మీరందరూ నన్ను క్షమించాలి. నేను కాలేజ్ డేస్ నుండి మా క్లాస్మేట్ సురభిని ప్రేమిస్తున్నాను. తను అవ్వటానికి పేదింటి పిల్ల అయినా మంచి మనసులో, గుణంలో, అన్నింటిలోనూ మన ఇంటికి సరిపోయే పిల్ల. అందుకే నా చదువు పూర్తయిపోయాకే ఈ విషయం మీకు చెప్పాలనుకున్నాను. కానీ ఇప్పుడు మీరు వదిన వాళ్ళ చెల్లెలి ప్రపోజల్ తెచ్చారు కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను. నేను పెళ్ళంటూ చేసుకుంటే సురభినే చేసుకుంటాను. దాందే ఉందిలే నాన్నా, పేదేంటి ధనికేంటి? ఆ అమ్మాయి నీకు నచ్చితే వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడదాం. నువ్వు ఆమెనే చేసుకుందువు గాని. థ్యాంక్ యూ నాన్నా. మీకు ఈ విషయం ఎన్ని రోజులు ఎలా చెప్పాలా అని ఒక చిన్న భయం ఉండేది నాకు. వదినా, ఇదంతా నీ వల్లే జరిగింది వదినా. నువ్వు నాకు ఎంత హెల్ప్ చేసావో తెలుసా? నేను ప్రేమించిన అమ్మాయితో నాకు పెళ్లి ఫిక్స్ చేయించావు అని తన ప్రేమ పెళ్లి విషయానికి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవటానికి తన వదినే కారణం అన్నట్టు ఆమెను తెగ పొగిడేశాడు. అలా తన మరిది పొగడ్తలు వింటుంటే ప్రియకి ఒళ్ళు మండిపోసాగింది. మొత్తానికి తన సెమిస్టర్స్ పూర్తి కాగానే శ్రీకరికి, సురభికి పెళ్లి చేశారు. తమ పేదింటి పిల్ల ఒక పెద్దింటికి కోడలిగా వెళ్తున్నందుకు సురభి తల్లిదండ్రులు చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. చూడమ్మా, నీ అదృష్టం బావుండి అంత పెద్ద మహారాజులు నిన్ను కోడలిగా చేసుకున్నారు. అందుకే తల్లి, ఏనాడు ఆ ఇంటో ఎవరితోటి ఎట్టాంటి తగులు ఎట్టుకోమాక. మీ తోటి కోడలు కూడా డబ్బున్న పిల్లయ్యని విన్నాను. కనుక ఆ అమ్మ ఎప్పుడైనా ఏదన్నా అంటే నువ్వట్టే పట్టించుకోకుండా కాస్త సర్దుకు తల్లి. నీకు పట్టిన ఈ అదృష్టం మాం చచ్చిపోయేదాకా సెరిగిపోనీకమ్మా. అయ్యో, అయ్యే మాటలయ్యా. నువ్వు చెప్పినట్టే నడుచుకుంటానులే. నీకెప్పటికీ మాట రానివ్వను. నేను మాట పడే పరిస్థితి తెచ్చుకోను అని తన పేద తండ్రికి మాట ఇచ్చిన సురభి తమ అత్తారింటికి కాపురానికి వెళ్ళింది. అక్కడ ఆ పేదింటి తోటి కోడల్ని చూస్తుంటే ఆ డబ్బున్న పెద్ద కోడలికి ఒళ్ళు మండిపోతుంది. అందుకే ఆమె కంట పడితే చాలు ప్రియ తన మనసులో ఇలా అనుకుంటుంది. ఈ అడుక్కు తినే మోకందాని అదృష్టం నాకన్నా బావుంది. లేకపోతే కూటికి గతిలేని కొంపలో నుండి కోటీశ్వర్ల ఇంటికి కోడలైపోయిందా? మా మైత్రి ఈ సంబంధం మీద ఎన్ని ఆశలు పెట్టుకుందో ఏమో. ఇప్పుడు అదలా ఏడుస్తుంటే దానికి కారణం ఈ దరిద్రపు కొట్టుదే. అందుకే ఎలాగైనా దీన్ని ఈ ఇంటి మనుషుల చేతే బయటికి గెంటించి మళ్ళీ మా మరిదికి, మైత్రికి పెళ్లి జరిపించాలి. ఈ ఆస్తి మాకు తప్ప వేరే వాళ్ళకి దక్కకూడదు అని ఆ పేద కోడలి మీద కసి పెంచుకుంది. ఇంకా అది మొదలు. ఆ ఇంట్లో అత్తగారు కాని, ఇంట్లో మరెవరూ కాని కనిపెట్టలేని విధంగా ఆ ధనిక కోడలు పేద కోడల్ని ఇబ్బంది పెట్టేది. సురభి కూడా తన తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం తన తోటి కోడలు తనని ఎన్ని ఇబ్బందులు పెడుతున్నా చాలా తేలికగా తీసుకునేది. అలా కొన్నాళ్లకి ఆ తోటి కోడలిద్దరూ ఒకేసారి గర్భవతులయ్యారు అన్న వార్తతో ఆ ఇల్లు సంతోషాలతో సంబరాలు చేసుకుంది. ఆ ఆనందంలో ఉండగానే కోదండరామయ్యకి గుండె నొప్పొచ్చింది. అందుకే అతనికి మంచి వైద్యం కోసం కోదండరామయ్య, ఆమె భార్య ఇద్దరూ విదేశాలకు వెళ్లారు. ఇక్కడ గర్భవతులుగా ఉన్న కోడళ్ల దగ్గర తమ కొడుకులు, ఇంటెడు పనివారు ఉన్నారన్న ధీమాతో వాళ్లు వెళ్లారు. అలా ఇంట్లో ఆ గర్భవతి తోటి కోడళ్ళు మాత్రమే ఉండే సమయాలలో కావాలనే పనివాళ్లను బయటకు పంపించి పేద గర్భవతి తోటి కోడలితో కావాలనే అతి కష్టమైన పనులు చేయించుకునేది ఆ పొగరుబోతు డబ్బున్న గర్భవతి తోటి కోడలు. ఇదిగో సురభి, నాకు మధ్యాహ్న భోజనంలోకి టొమాటో రోటి పచ్చడి తినాలని ఉంది. నువ్వు రోట్లో నూరిపెట్టు. నేనా? నేను కింద కూర్చొని ఎలా చేస్తానక్క? నాకు నీలాగే నెలలు నిండున్నాయి కదా. పనివాళ్ళు వచ్చాక చేయిద్దాంలే. అంటే ఆ పనివాళ్ళు వచ్చే వరకు నేను తిండి తినకుండా ఉండాలా? అయినా నువ్వేమైనా నాలాగా డబ్బులో సుకుమారంగా పెరిగావా ఏంటి? ఆ మాత్రం పనులు చేతకావా? నీకిదేనా మీ ఇంట్లో వాళ్ళు నీకు నేర్పింది? అని తన ఇంట్లో వాళ్ల పేరు ఎత్తేసరికి వాళ్లకి మాట రాకూడదని మరో నెలకో ఎప్పుడో బిడ్డని కనే స్థితిలో ఉండి కూడా తన ధనిక తోటి కోడలి కోసం కింద కూర్చొని టమాటా పచ్చడి నూరింది ఆ పేద గర్భవతి కోడలు. అలా ఒక్కటే కాదు, కావాలని పనివాళ్లని బయటకు పంపేసి తను మాత్రం చక్కగా సోఫాలో రెస్ట్ తీసుకుంటూ తన పేద గర్భవతి తోటి కోడలితో అతి కష్టమైన పనులు చేయించి ఆమె గర్భం పోగొట్టాలనే అనేక వెధవ ప్రయత్నాలు చేసింది. చివరికి ఆ తోటి కోడలిద్దరికీ ఒకే రోజు నొప్పులొచ్చాయి. ఇద్దరినీ హాస్పిటల్కి తీసుకెళ్లారు.
అక్కడ సురభి చక్కగా నార్మల్ డెలివరీలో ఒక మగబిడ్డని గనేసింది. కానీ ప్రియ మాత్రం ఆపరేషన్ వరకు వెళ్లాల్సొచ్చింది. అంత ఆపరేషన్ చేసినా ప్రియ కడుపులో బిడ్డ ప్రాణాలతో మిగల్లేదు. అందుకే ఏడుస్తూ కూర్చున్న ప్రియ తన దగ్గరకొచ్చిన డాక్టర్తో, డాక్టర్, నిజం చెప్పండి. నేను కన్సీవ్ అయిన దగ్గర నుండి ఎంతో జాగ్రత్తగా ఉన్నాను, కానీ నా బిడ్డ నాకు దక్కలేదు. మరి ఆ సురభి డెలివరీకి వచ్చే వరకు అన్ని పనులు చేసింది కదా, మరి దాని బిడ్డ ఎందుకు ఏ ప్రాబ్లం లేకుండా పుట్టింది? చూడమ్మా, నువ్వు ఏ ఉద్దేశంతో అడుగుతున్నావో నాకు తెలీదు. కానీ నీకు మొదటి నుండి చెబుతున్నా, ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కొన్ని పనులు చేసుకోవాలి అని. శరీరానికి కొంత వ్యాయామం ఉండాలి. అప్పుడే కదా కడుపులో బిడ్డకి డెలివరీ అప్పుడు మీకు మంచిది అని చెప్పాం. కానీ మేం చెప్పినా మీరు మా మాటలు పట్టించుకోలేదు. అక్కడ మీ తోటికోడలి విషయంలో ఆ ప్రాబ్లం లేదు. అందుకే ఆమె నార్మల్ డెలివరీలో బిడ్డని కనింది. కానీ డాక్టర్, తను కడుపుతో ఉండి కూడా చాలా బండ పనులు చేసింది, ఎంతో బరువులు లిఫ్ట్ చేసింది. అయినా తన కడుపులో బిడ్డకి ఏం కాకుండా ఎలా ఉంది? అదేనమ్మా సృష్టి. ఈ రెస్ట్లు అవి డబ్బున్న వాళ్ళకే కాని కూలీ పనులు చేసుకుని బ్రతికే వాళ్ళకేముంటాయి చెప్పండి. అలాంటి వాళ్ళు నెలలు నిండాక కూడా నెత్తిన బరువును మోసేవారు. అంతెందుకు, పని చేసుకుంటూ ఉండగా నొప్పులు వచ్చాయని హాస్పిటల్కొచ్చి 5 నిమిషాల్లో బిడ్డని కని వెళ్ళినవారు ఉన్నారు. అంటే ఏంటి? ఏ శరీరానికి తగ్గ లక్షణం ప్రకృతి ఆ శరీరానికిస్తుంది. నిజానికి అలా పనులు చేయటమే మీ తోటి కోడలికి ఎక్కువ ప్లస్ అయింది. మీరు ఏం చేయకపోవటం వల్లే మీకు ఇలా జరిగింది అని డాక్టర్ చెప్పిన మాట విన్నాక ఆ ధనిక కోడలి అహంకారం మొత్తం దిగింది. ఇంతకాలం తను ఆరళ్ళు పెట్టాను అనుకున్న తన పేద తోటి కోడలి అదృష్టమేంటో ఆమెకు అప్పుడు అర్థమైంది. ఇది వాల్టి కథ, పేద వర్సెస్ ధనిక గర్భవతి కోడళ్ళు. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంద్రనీలాపురం అనే ఊరిలో పద్మనాభం అనే మధ్యతరగతి వ్యక్తి ఉన్నాడు. అతను పెద్దగా చదువుకున్నవాడు కాకపోవటంతో ఎప్పటి నుండో ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ తన భార్యని 2 పిల్లల్ని పోషించుకుంటున్నాడు. సాధారణంగా ఇలాంటి మధ్యతరగతి కుటుంబాల్లో ఒక్కరి సంపాదన మీదే కుటుంబం నడవాల్సి వస్తుంది. కనుక ఇంట్లో ఉన్నవాళ్లందరికీ అన్ని అవసరాలు తీరవు. అలాగే పద్మనాభం కూతురు గీతకి కూడా చిన్నతనం నుండి చూస్తున్నా సరే ఈ రోజుకి గొర్రెతోక బెత్తడుగానే ఉన్న తమ జీవితాల మీద చాలా కంప్లైంట్సే ఉన్నాయి. అందుకే కాలేజ్ చదువులో ఆఖరి సంవత్సరంలో ఉన్న ఆమెకి ఎప్పుడైనా ఫ్రెండ్స్తో సరదాగా వెళ్ళాలి అంటే కనీసం వాళ్ళ ఫ్రెండ్స్ ముందు తన పరువు నిలబడేంత పాకెట్ మనీ కూడా ఆమె దగ్గర ఉండేది కాదు. అందుకే చాలా వరకు ఫ్రెండ్స్తో అలాంటి గ్యాదరింగ్స్కి చాలా దూరంగా ఉండేది గీత. కానీ ఒకసారి ఫ్రెండ్స్ అందరూ బాగా ఫోర్స్ చేయటంతో ఆమెకు వాళ్లతో వెళ్ళక తప్పని పరిస్థితి వస్తుంది. అందుకే తన తల్లి దగ్గరికొచ్చి, అమ్మా, నాకు కొద్దిగా డబ్బులు కావాలే. డబ్బులా? ఎందుకే డబ్బులు? బస్ పాస్ ఉంది కదా నీకు? చేతి ఖర్చులకి మొన్ననే 200 తీసుకున్నావు కదా మీ నాన్న దగ్గర నుండి. అప్పుడే అవి అయిపోయాయా? అమ్మా, నువ్వు మరీ టూ మచ్గా మాట్లాడుతున్నావే. 200 అంటే ఏదో 2 లక్షలా చెబుతున్నావేంటి? అసలు ఈ రోజుల్లో 200 ఎన్ని రోజులు వస్తాయనే? బాగుందే, 200 కాక నీ ఖర్చులకి లక్షలకు లక్షలు తగిలేసే అంత బతుకులు కావు మనవి. కాస్త మనసుని నోటిని అదుపులో ఉంచుకుంటే 200తో నెలంతా గడపొచ్చు. అమ్మా, వద్దే బాబు, మన బ్రతుకుల్లో ఉన్న దరిద్రం గురించి నువ్వు కొత్తగా చెప్పనక్కర్లేదు. చిన్నప్పటి నుండి చూస్తూనే ఉన్నాను. ఇంకా ఎక్కడో ఏమోలో నాకు అదృష్టం ఉండి ఈ ఇంట్లో ఆడపిల్లగా పుట్టాను కాబట్టి కనీసం అప్పుడప్పుడైనా బట్టలు కొంటున్నారు. అదే మగ పిల్లాడిగా పుట్టుంటేనా అన్నయ్య వాడి పడేసిన బట్టలే నా గతయ్యేవి. అసలు ఇప్పుడు మళ్ళీ మన దరిద్రాన్ని గుర్తు చేయమని కాదు నేను అడిగింది. నాకు 3,000 రూపాయలు కావాలి. ఫ్రెండ్స్తో నేను సరదాగా బయటకెళ్ళాలి అని చెప్పేసరికి తల్లికి షాక్ కొట్టినంత పనైంది. అందుకే కాసేపటికి తేరుకొని కూతురుని మందలింపుగా ఇలా అంటుంది. ఏంటే, ఫ్రెండ్స్తో బలాదూరు తిరగడానికి నీకు 3,000 కావాలా? నీ సరదాల కోసం అంతంత తగలేయడానికి ఇక్కడ డబ్బులేమీ చెట్ల కాయడం లేదు. అయినా నువ్వు తోటి పిల్లలు చాలామంది ఒక పక్క చదువుకుంటూనే మరో పక్క పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ తమ తమ అవసరాలని సరదాలను తీర్చుకుంటున్నారుగా. నువ్వేనాడైనా అలా చేశావా? అని తల్లి అనేసరికి
గీతకి కోపము ఉక్రోషము తన్నుకొచ్చేశాయి. అందుకే తల్లితో గొడవకి దిగింది. అలా ఆ తల్లి కూతులిద్దరూ గొడవపడుతూ ఉండగా ఇంతలో వాళ్ళని వారించటానికి ఆ ఇంటి పెద్ద కొడుకు గీతకి అన్నైన రవి వస్తాడు. చెల్లి, నా మాట విని కొద్దిగా సైలెంట్గా ఉండవే. ఇప్పుడు నీకేంటి? ఫ్రెండ్స్తో బయటికెళ్ళటానికి 3,000 కావాలి, అంతేనా? ఇవిగో నేనిస్తాను, తీసుకెళ్ళు అని తన దగ్గర ఉన్న డబ్బులిచ్చి తన చెల్లెల్ని పంపించాడు. అప్పుడు కొడుకు దగ్గర అంత డబ్బు ఎలా వచ్చిందో తెలియక ఆశ్చర్యపోతుంది ఆ తల్లి. రవి, నిన్ననే ఏవో 2 ఎగ్జామ్స్ కానీ ఇంటర్వ్యూస్ కని చెప్పి నాన్న అడిగి డబ్బులు తీసుకున్నావుగా, ఇవ్వాలేమో దానికి అన్ని డబ్బులు ఇచ్చి పంపించావు. ఎక్కడేరా డబ్బులు? అవి నిన్న నాన్నిచ్చిన డబ్బులేనే అమ్మా. నాకు ఒక పార్ట్ టైం జాబ్ దొరికిందిలే. రేపటి నుంచి అందులో జాయిన్ అవుతాను. ముందు కొంచెం అడ్వాన్స్ తీసుకుంటాను. అందుకే నాన్నిచ్చిన డబ్బులు చెల్లికిచ్చాను. పాపం చిన్నప్పటి నుండి దానికి మనం ఏ సరదాలు తీర్చలేదమ్మా. రేపో మాపో పెళ్లి చేసి అత్తారింటికి పంపాక అక్కడ అస్సలే తీరవు. అందుకే కనీసం ఈ కొద్ది రోజులైనా దాని సరదాలు తీరనివ్వు. అసలు నేను ఈ పార్ట్ టైం వెతుక్కున్నదే పాపం చెల్లికి ఖర్చులకి డబ్బులిద్దామని అని చెప్పి ఒక అన్నగా తన చెల్లెలి మీద ఉన్న ప్రేమ బాధ్యతల గురించి తల్లితో చెప్పాడు. ఈ విధంగా ఏ విషయం ఉన్నా తండ్రి వరకు వెళ్లకుండా ఇంట్లో ఉన్న ఆ ముగ్గురే సర్దేసుకునేవాళ్లు. ఇలా రోజులు గడుస్తున్నాయి. మధ్యతరగతి బ్రతుకు మీద పీకల్లోతు కోపంలో ఉన్న గీతని తన కాలేజ్లో ఆమె సీనియర్ అయిన గిరిధర్ చాలా కాలంగా ప్రేమిస్తున్నాడు. అందుకే ఒకరోజు ధైర్యం చేసి తన ప్రేమని గీతకి చెప్పడంతో ఆమె అతని ప్రేమని యాక్సెప్ట్ చేసింది. అలా వాళ్ళు ప్రేమలో పడిన తర్వాత చాలా రోజులు సంతోషంగా గడిచిపోతాయి. మరి ఈ మధ్యతరగతి పిల్ల గీతని ప్రేమించిన గిరిధర్ కుటుంబం ఎలా ఉందో కూడా చూద్దాం పదండి. గిరిధర్ వాళ్ళది సంపన్న కుటుంబం. వాళ్ళ నాన్న కోదండం చాలా కింది స్థాయి నుండి ఇప్పుడున్న ఉన్నత స్థితికి ఎదిగినవాడు. అందుకే తను ఎక్కొచ్చిన మెట్లని తనే కాదు, తన ఇంట్లో ఎవ్వరూ మరిచిపోకూడదని తన భార్యని, కొడుకు గిరిధర్ని, కూతురు ప్రవల్లికని ముగ్గురినీ బాధ్యతలు తెలిసిన మనుషుల్లానే పెంచుతున్నాడు. నిజానికి అంత డబ్బున్నవాళ్లైనా సరే వాళ్ళు చాలా సింపుల్గా బ్రతుకుతూ ఉంటారు. పెద్ద పెద్ద కోరికలో ఆడంబరాలో అస్సలే ఉండవు ఆ ఇంట్లో. అలాంటి ఇంట్లో పెరిగిన కుర్రాడు గిరిధర్. ఇప్పుడు తను ప్రాణంగా ప్రేమిస్తున్న గీతని పెళ్లి చేసుకునే విషయం గురించి తన ఇంట్లో చెప్పటంతో ఒక మంచి రోజు చూసుకొని కోదండం తన కుటుంబాన్ని తీసుకుని నేరుగా పద్మనాభం ఇంటికొచ్చేశాడు. బావగారు, నా పేరు కోదండమండి. 3-4 వ్యాపారాలున్నాయి. బాగానే సంపాదించుకున్నాను కూడా. ఇంక విషయానికొస్తే మా అబ్బాయి గిరి మీ అమ్మాయికి కాలేజీలో సీనియర్. పైగా చాలా ఏళ్లుగా మీ అమ్మాయిని వాడు ఇష్టపడుతున్నాడు. అందుకే మీ అమ్మాయికి కూడా వాడంటే ఇష్టం ఉందని తెలుసుకున్నాక మాకు విషయం చెప్పాడు. ఇదిగోండి, మేము సంబంధం మాట్లాడడానికి వచ్చాం. మీరేమంటారు బావగారు? మీలాంటి పెద్దంటి వాళ్ళు ఇలా రావటం సంతోషంగానే ఉన్నా ఒక పక్క నాకు కాళ్ళు చేతులు ఆడటం లేదు బావగారు. పిల్లలు ఇష్టపడ్డారని మీరెంతవరకు వచ్చారు, కానీ మేము మీ స్తోమతకి. ఆ విషయాలు పక్కన పెట్టండి బావగారు. నేను స్తోమతలో పుట్టి పెరిగినవాణ్ణి కాదండి. చాలా కింద స్థాయి నుండి వచ్చినవాణ్ణి. పైగా కష్టం విలువ తెలిసినవాణ్ణి. కాబట్టి మాకట్లాంటి పట్టింపులేమీ లేవు. నా కొడుకు కోడలు సంతోషంగా ఉంటే చూడాలన్న ఆశ మాత్రమే ఉంది. అందుకే మీరు సరే అంటే పిల్లలిద్దరినీ ఆశీర్వదిద్దాం. ఇంకో విషయం అన్నయ్య గారు, మాకు అబ్బాయి తర్వాత కూతురుంది. పేరు ప్రవల్లిక. ఆడపిల్లకి పెళ్లి చేయకుండా అబ్బాయికి చేయడం పద్ధతి కాదంటారు. అలా అని ఇప్పటికిప్పుడు మా పెళ్లికి సంబంధాలు చూసి హైరానా పడలేం. కనుక ఎలాగో మీకొక కొడుకున్నాడు గనక మీకు అభ్యంతరం లేకపోతే మా అమ్మాయిని మీ అబ్బాయికి చేసుకుంటే మీ పిల్ల మా ఇంట్లో, మా పిల్ల మీ ఇంట్లో ఉంటారు. డబ్బున్న సంబంధం కనుక రేపు మీ పిల్ల పరిస్థితి ఎలా ఉంటుందనే భయం మీకు అక్కర్లేదు, మాకు అక్కర్లేదు అని డబుల్ ధమాకా ఆఫర్ ఇచ్చేసరికి కాసేపు పద్మనాభం కాస్త అటు ఇటు అయ్యాడు. మొత్తానికి కోదండం కుటుంబం పద్మనాభాన్ని కన్విన్స్ చేయటంతో కుండ మార్పిడి పద్ధతిలో అటు పిల్ల ఇటు, ఇటు పిల్ల అటు కోడళ్లుగా వెళ్ళిపోయారు. అత్తారింట్లో అడుగుపెట్టిన ప్రవల్లికని ఆమె అత్తగారు చాలా అభిమానంతో చూసుకుంటుంది. అమ్మా ప్రవళిక, ఇంటి పనులవి నువ్వెందుకమ్మా చేయడం? పాపం నీకు మీ ఇంట్లో అలవాట్లేదేమో కదా. ఆయన డబ్బులో పుట్టి డబ్బులో పెరిగిన పిల్లవే. నీకవన్నీ ఎందుకమ్మా? నేను చూసుకుంటాను కదా.
నిజమే అత్తయ్య, నాకు ఈ పనులవి అంతగా రావు. మా ఇంట్లో ఏదో కొద్ది కొద్ది పనులు నేను చేసేదాన్ని. మా నాన్న కూడా ఈ పనులవి ఎలా చేస్తున్నారో తెలుసుకోమన్నారే కానీ ఎప్పుడూ నేర్చుకోమనలేదు. అన్ని పనులు అన్నయ్యకే నేర్పేవాళ్ళు. కానీ ఒక్క మాట మాత్రం చెప్పేవారు. ఆడపిల్ల అత్తారింటికి వెళ్ళాక ఆ ఇంటికి తగ్గట్టు మారిపోవాలమ్మా. వాళ్ళల్లో ఒకరిగా ఎంత త్వరగా కలిసిపోతే ఆ ఆడపిల్ల అంత త్వరగా సుఖపడుతుందని చెప్పారత్తయ్య. కాబట్టి ఇప్పటి నుండి నేను మీతోటే అత్తయ్య. మీ పద్ధతులకి తగ్గట్టు అన్నీ నాకు నేర్పించండి, నేను నేర్చుకుంటాను అని కోడలు చెప్పిన మాట విన్న ఆ అత్తగారు సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బైపోతుంది. ఇక ఇదంతా ఇలా ఉంటే ఇన్నాళ్ళు ప్రతిదీ రాజీ పడుతూ ఆశల్ని కోరికల్ని చంపుకుంటూ పెరిగిన గీత అదృష్టం బాగుండి ఒక గొప్పింటికి కోడలైంది కనుక ఇంకా అన్నీ తన కాళ్ళ దగ్గరికి వచ్చేస్తాయి. ఇన్నాళ్ళు తను ఎలా బ్రతకాలనుకుందో ఇప్పుడు అలా బ్రతకాలి అనుకుని అత్తారింట్లో అడుగుపెట్టింది. ఆ ఇంటి కోడలిగా ఆమెకు ఆ ఇంట్లో దక్కుతున్న గౌరవం అది చూసుకుని మురిసిపోతుంది. ఒకరోజు రాత్రికి కోదండం ఇంటికొచ్చి తన కోడలతో ఇలా అంటాడు. అమ్మా గీత, రేపు తెల్లవారుజామునే వాచ్మెన్ను చేపలు తెచ్చిస్తాడమ్మా. వాటిని చక్కగా క్లీన్ చేసి చేపలు పులుసు పెట్టమ్మా. రేపు సాయంత్రం నా క్లోజ్ ఫ్రెండ్ని భోజనానికి రమ్మన్నాను. వాడికి చేపల పులుసంటే చాలా ఇష్టం. నువ్వు చేపల కూర బాగా వండుతావని చెల్లెమ్మ చెప్పింది. అవును మావయ్య, నేను చేపలు బాగా వండుతాను. కానీ ఇంట్లో 2 వంట మనుషులు ఉండగా నేనెందుకు వండాలి మావయ్య? నేనే దగ్గరుండి వాళ్ళతో వండిస్తాలేండి. పని వాళ్ళకి చెప్పి చేయించేదైతే నేను నీకెందుకు చెప్తానమ్మా? అయినా మన పని మనం చేసుకోవడానికి ఇబ్బందేంటి? చేపల కూర నువ్వే వండమ్మా అని మామగారు ఆర్డర్ వేసి వెళ్లటంతో గీతకి కోపం వచ్చింది. అందుకే ఆ విషయాన్ని వెళ్ళి తన అత్తగారితో చెప్తుంది. అప్పుడు ఆ అత్తగారు, చూడమ్మా, నువ్వు ఇంటికొచ్చిన దగ్గర నుండి గమనిస్తున్నాను. నీలో ఇదివరకటికి ఇప్పటికి చాలా మార్పు కనిపిస్తుంది. మీ ఇంట్లో ఉన్నప్పుడు చక్కగా అన్నీ సర్దుకుని చేసుకునేదానివని విన్నాను. కానీ ఇక్కడికొచ్చాక ఎక్కువగా దుబారా చేస్తున్నావు. ఒక మాట చెబుతున్నానమ్మా నీకు, మనకి డబ్బుండొచ్చు కానీ ఈ ఇంట్లో డబ్బున్న వేషాలు ఎవరో వేయడానికి లేదు. ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి, ఎవరి అవసరాలు వాళ్ళు తీర్చుకోవాలి. అంతేగాని మీ ఇంట్లోలాగా ప్రతి నెల ఇంటి ఖర్చులకని మీ మామయ్య ఇచ్చిన డబ్బునే పొదుపుగా నెలంతా ఖర్చు చేయాలి. కానీ ఉంది కదా అని ఎప్పుడంటే అప్పుడు ఎలా పడితే అలా ఖర్చు చేయడం ఇంట్లో కుదరదు అని అత్తగారు చెప్పిన మాటకి గీతకి మరింత ఒళ్ళు మండిపోయింది. ఇన్నాళ్ళు తన పుట్టింట్లో గతిలేక రాజీపడి బ్రతికింది. కాని ఇక్కడ ఇంత ఐశ్వర్యం ఉన్న ఇంట్లో కూడా తను అదే బ్రతుకు బ్రతకాలని అత్తగారు కండిషన్ పెట్టేసరికి గీతకి నచ్చలేదు. అందుకే ప్రతిరోజు ఆ అత్తా కోడలికి ఇదే విషయంలో ఏదో ఒక మాటలు నడిచేవి. దాంతో చక్కగా చేసుకోవాల్సిన కాపురాన్ని పాడు చేసుకుని పుట్టింటికొచ్చింది గీత. కాని ఇక్కడ తన పుట్టింటికి కోడలిగా వచ్చిన తన ఆడపడుచు మాత్రం ఇక్కడ ఇంటి పద్ధతులకి అనుగుణంగా తన తీరుని పూర్తిగా మార్చుకొని ఉన్నదానిలోనే చాలా సంతోషంగా ఉండటం చూసి గీతకి ఆశ్చర్యంగా అనిపిస్తుంది. వదినా, నువ్వంత డబ్బులో పుట్టి కూడా ఇక్కడేంటి ఇంత చీప్ లైఫ్ ఎలా లీడ్ చేస్తున్నావు? అది కూడా ఇంత హ్యాపీగానా? నీకు ఈ జీవితం నచ్చిందా? చూడదినా, ఏ ఆడపిల్లకైనా తన అత్తారింటి పద్ధతులు తెలుసుకుని మసలుకుంటే ఆ ఇల్లు స్వర్గమే. అందుకే నా పుట్టిల్లు డబ్బున్నదే కావచ్చు, కానీ నా అత్తిల్లు ఇదే కనుక ఇక్కడ ఉన్నదానిలో ఎలా ఆనందంగా ఉండాలా అనుకుంటున్నానే గాని దాన్ని దీన్ని కంపేర్ చేసుకొని లైఫ్ని కాంప్లికేట్ చేసుకోను అని తన వదిన చెప్పిన మాటలు విన్నాక అలాంటి మాటలే చిన్నతనం నుండి తన తల్లి చెప్పేది. అవే మాటలు తన తండ్రి కూడా చెప్పాడు. కాని అప్పుడు ఆమెకు ఆ మాటలు నచ్చేవి కావు. కాని ఇప్పుడు అంత డబ్బులో పుట్టి పెరిగిన తన ఆడపడుచు అవే మాటలు చెప్పటం, కేవలం చెప్పడమే కాదు అదే పద్ధతిలో బ్రతికి చూపించటం చూసి తన తప్పు తను తెలుసుకుంటుంది గీత. అందుకే జీవితాన్ని ఆశించటం వల్ల మనసు పాడవటం తప్ప ఉపయోగం లేదని, జీవితాన్ని మలచుకుంటూ వెళ్తే సంతోషం సుఖం రెండూ ఉంటాయని అప్పుడు గీతకి అర్థమైంది. తన తప్పు తెలుసుకొని అత్తారింటికి వెళ్ళింది. రామాపురంలో అదొక పెంకుటిల్లు. ఇంట్లో 5 మంది ఉంటారు. ఇంటి పెద్ద పేరు పాపమ్మ. వయసైపోవటం వల్ల మంచానికే పరిమితమై ఉంటుంది. కొడుకు రమేష్ చిన్నా చితకా పనులు చేస్తూ డబ్బు సంపాదిస్తూ ఉంటాడు. వాటితోనే తన పిల్లలు లహరీ చరణ్లని చదివిస్తూ ఉంటాడు. ఇకపోతే ఈ ఇంట్లో ముఖ్యంగా చెప్పాల్సింది సుందరమ్మ గురించి. ఆమె ఆ ఇంటికి వెలుగు. మధ్యతరగతి కుటుంబంలో బ్రతుకుతున్నా
చాలా ఉన్నతంగా ఆలోచిస్తూ తన పిల్లల్ని, భర్తని, అత్తగారిని కంటికి రెప్పలా చూసుకుంటూ ఉంటుంది సుందరమ్మ. ఇంటి బాధ్యతలు మోస్తూ చుట్టుపక్కల వారి దగ్గర కూడా మంచి మనసు ఉంది అని చాటుకుంటూ ఉంటుంది. అలా ఒకరోజు, ఏమేవ్, నేను పనికెళ్ళొస్తాను, ఈరోజు ఎక్కువ పనే ఉంది, రాత్రికి కొంచెం లేటుగా వస్తాను. అలాగేనండి. పిల్లలు రోజు చారుతో అన్నం పెడుతుంటే సరిగ్గా తినట్లేదు. ఏవైనా కూరలుంటే తీసుకురండి. వాళ్ళు సరిగ్గా భోంచేసి చాలా రోజులైంది. పోయిన నెలే కదే పప్పు 1/2 కిలో తెచ్చాను, అప్పుడే అయిపోయిందా? కొన్ని రోజులు చారుతో తింటే ఏంటంట? చారుతో తింటే జీర్ణం కూడా బాగా అవుతుంది. మనమైతే పెద్దవాళ్ళం, సర్దుకోగలం. వాళ్ళు ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న పిల్లలు. వాళ్ళు అర్థం చేసుకోలేరు కదండి. సర్లే, నేను వచ్చేటప్పుడు ఆ గుడి దగ్గర పూజారి గారిని అడిగి 4 కొబ్బరి పీచులు తెస్తాలే. వాటితో రేపు పచ్చడి చేసి పెడదు గాని. నేను వెళ్ళొస్తాను. బాబూ, ఈ మంచం మీద నీ తల్లి ఒకదాన్ని ఉన్నానన్న సంగతి గుర్తుందా నీకు? లేకుంటే పెళ్ళాం ధ్యాసలో పడి మర్చిపోయావా? అమ్మా, రోజు వెళ్ళేటప్పుడు నీ నసేంటే? సుందరి నిన్ను బాగా చూసుకుంటుంది కదా, ఇంకా ఎందుకలా గింజుకుంటా ఉన్నావు? ఈ మధ్య దోమలు ఎక్కువయ్యాయిరా. వాటిని కొట్టి కొట్టి చంపలేక చస్తున్నాననుకో. నువ్వు వచ్చేటప్పుడు ఆ దోమత్తులు 2 తీసుకురారా. ఇప్పుడు ఆ దోమత్తుల రేట్లు పెరిగిపోయాయమ్మా. ఒక్కోటి 5 రూపాయలు పెడితే గానీ రావటం లేదు. రాత్రికి నేను వచ్చి యాపాకు పొగెత్తాలి. నువ్వు జాగ్రత్త, నేను పనికి వెళ్తున్నాను. డాడీ, డాడీ, మా ఫ్రెండ్ రాజా ఉన్నాడే, వాడి బర్త్డేకి మా కాలేజ్లో కేక్ కట్ చేస్తాడంట. ఆ రోజునే నా బర్త్డే కూడా ఉంది కదా. నేను కాలేజ్లో కేక్ కట్ చేయకపోతే నన్ను అందరూ చులకనగా చూస్తారు డాడీ. మీరు ఎలాగైనా సరే నాకు కేక్ తీసుకురావాలి. తెస్తారు కదా? అరే చరణు, నీ వయసులో నేను పుట్టినరోజులు అసలు చేసుకోలేదు తెలుసా? నీకు కేక్ కొనే డబ్బులతో ఈ ఇంటికి నెలపాటు సరుకులు తేవచ్చు. కావాలంటే నువ్వు ఆ రోజు కాలేజీకి వెళ్ళటం మాని. మీ ఫ్రెండ్స్ అడిగితే అమ్మమ్మ ఊరెళ్ళి పార్టీ చేసుకున్నానని చెప్పు, సరేనా? నాన్నెప్పుడు ఇంతే, ఒక్క బర్త్డేకి కూడా సరిగా చేయలేదు. నేను కాలేజీకి వెళ్తున్నాను. రే చరణు, చెల్లిని కూడా తీసుకెళ్ళి ఆ స్కూల్ దగ్గర వదిలిపెట్టరా. అమ్మా, ఆ స్కూల్ దగ్గరికి దాన్ని తీసుకెళ్తే అది రోజు నన్ను ఐస్ కొనివ్వమని గొడవ చేస్తుంది. అందుకే నేను వెళ్ళనమ్మా. సర్లే అమ్మా లహరి, ఈరోజు నాన్నతో స్కూల్కి వెళ్తూ కానీ రా. సరేనండి, జాగ్రత్తగా వెళ్ళిరండి. అలా రమేష్ అందరికీ ఏదో ఒక సమాధానం చెప్తూ తన కూతురు లహరిని స్కూల్లో వదిలి పనికి వెళ్తాడు. ఇక రోజూ బజారుకు వెళ్ళి రోడ్డు మీద నిలబడి ఏదో ఒక పని దొరుకుతుందని చూస్తూ ఉంటాడు. సుందరమ్మ మాత్రం ఇంట్లో ఉండకుండా 4 ఇళ్లల్లో పాచి పనులు చేసుకుంటూ ఉంటుంది. డబ్బులు పిల్లల కోసం ఖర్చు చేస్తూ ఉంటుంది. ఇక ఆ రోజు రాత్రి జోరుగా వాన కురుస్తూ ఉంటుంది. పెంకుటిల్లు పాతది కావటం వల్ల ఇంట్లోకి వాననీరు కారుతూ ఉంటుంది. నాన్న చరణు, అదిగో ఆ పాత్ర తీసుకొచ్చి అక్కడ పెట్టు. అమ్మా లహరి, నువ్వు వెళ్ళి ఆ చివరిన వాన చుక్క రాలుతోందే, అక్కడ ఒక గ్లాస్ పెట్టు. ఈ రాత్రికి నిద్ర కూడా పట్టదు. వానొస్తే చాలు, మనం ఎప్పుడు ఇలానే ఉండాలా అమ్మా? మన బతుకులు ఇంతే. నాన్నేమో మారడు, అమ్మ మన మాట వినిపించుకోదు. రే చరణు, దెబ్బలు పడతాయి. చెల్లితో అలా అనొచ్చా? ఇంతలోనే అక్కడికి రమేష్ వస్తాడు. తాగిన మైకంలో రమేష్ అరుస్తూ ఉంటాడు. సుందరే, సుందరే, రావే బయటికి. వస్తున్నానండి. పిల్లలు, మీరు నాన్న ఏం మాట్లాడినా సరే వినిపించుకోకండి. కళ్ళు మూసుకొని పడుకోండి. రాయే వగలాడి, నా జీవితాన్ని నాశనం చేసావు కదే. వసాయ్ సుందరి, బయటికి రా. అబ్బబ్బా, లోపల పిల్లలున్నారండి, కాస్త మెల్లగా మాట్లాడండి. నీ వల్లే కదే నా జీవితం ఇట్ట తయారైంది. ఆ రోజు మా అమ్మ చెప్తూనే ఉంది, ఆ షావుగారి సంబంధం చేసుకోరా అని. నేనే వినిపించుకోవాలా. మా నాన్న చెప్పాడని నిన్ను చేసుకున్నా. నా తలరాత ఇట్ట తగలడింది. ఏమండి, ఇప్పుడు ఈ మాటలన్నీ ఎందుకండి? పిల్లలు కూడా పెద్దోళ్ళు అయిపోతున్నారు. అట్ట మాట్లాడకండి. నోరు ముయ్యవే. నీ వల్ల ఈరోజు నేను రోడ్డున పడుతున్నాను. ఆ షావుగారి పిల్లని చేసుకుని ఉండుంటే ఈ పాటికి ఇంట్లోనే కట్నం డబ్బులతో హాయిగా ఉండేవాణ్ణి. నీ వల్లే నా జీవితం ఇట్ట నాశనమైంది. నిన్ను వదిలిపెట్టనే, నిన్ను అంటూ రమేష్ నిద్రలోకి జారుకుంటాడు. ఇక రమేష్ని ఇంట్లో పడుకోబెట్టిన తర్వాత సుందరికి నిద్ర రాదు. ఇంట్లో ఓ మూల
రమేష్ పడుకోగా మరో మూలన పిల్లలిద్దరూ పడుకుంటారు. ఇంకో మూలన అత్తగారి మంచం ఉంటుంది. వాన పడ్డం వల్ల మధ్య మధ్యలో వాన చినుకులు కారుతూ ఉంటాయి. అవి కారకుండా ఇంట్లో పాత్రలు పెట్టి ఉంటారు. ఇక ఆ రోజు పడుకోవడానికి స్థలం లేక సుందరమ్మ ఇంటి బయట అలా కూర్చునే ఉండిపోతుంది. ఆ రాత్రి సుందరమ్మకి నిద్రలేదు. వాన చినుకులు పడుతూ ఉంటే ఆమె జీవితంలోని చెరిగిపోని గుర్తులు గుర్తుకొస్తూ ఉంటాయి. అమ్మా, జాగ్రత్తమ్మా, వాన పడుతుంది. రోడ్డు పక్కన బండ్లు తిరుగుతున్నాయి. జాగ్రత్త, చూసుకో. నాకు తెలుసులే నాన్న, ఈ వానొస్తే చాలు నాకు చాలా ఆనందం వేస్తుంది తెలుసా. ఇలా వానలో తడుస్తూ ఆడుతూ పాడుతూ ఉండాలి, అదే నాకు చాలా ఇష్టం. అమ్మా, వెనక్కి చూసుకో, కారు వస్తుంది చూడు, పక్కకి తప్పుకో. సుందరికి కారు ప్రమాదం జరగకుండా తన తండ్రి ఆమెని పక్కకు దోస్తాడు. ఇంతలోనే కారు ఆయన్ని గుద్దేస్తుంది. ఆ ప్రమాదంలో సుందరి నాన్నకు బలమైన గాయమవుతుంది. ఆస్పత్రిలో చేర్పిస్తారు. ఆయన్ని చూడటానికి తన స్నేహితుడు రంగా అక్కడికొస్తాడు. చూడు తల్లి, ఎన్ని రోజులు నేను చాలా బాగా చూసుకున్నాను. నాకంటూ ఎవరూ లేరు తల్లి, నా స్నేహితుడు రంగా తప్ప. నువ్వు వాళ్ళ అబ్బాయి రమేష్ని పెళ్లి చేసుకొని సుఖంగా ఉండాలి తల్లి. నిన్ను నా స్నేహితుడు కన్న కూతురులాగా చూసుకుంటాడు. జాగ్రత్తమ్మా అని కూతురికి చెబుతూనే సుందరి తండ్రి కన్నుమూస్తాడు. ఉదయం సూర్యోదయంతో అందరూ లేచి ఎవరి పనుల్లో వారు పడిపోతారు. సుందరే, నేను పనికి వెళ్తున్నాను. ఒక్క నిమిషం అండి, బాబుకి ఈరోజు పుట్టినరోజు, కాస్త దీవించి వెళ్ళండి. నాన్న, నన్ను దీవించండి. చల్లగా ఉండు బాబు, ఈరోజు కాలేజీకి వెళ్ళటం లేదు కదా. వెళ్తున్నాను నాన్న, అమ్మ నాకు కేక్ కొనిస్తుందిగా, అందుకే వెళ్తున్నాను. సుందరే, ఈడు చెప్పేది నిజమేనా? సమాధానం చెప్పు. అట్ట మౌనంగా ఉంటే ఏంటి? అవునండి, వాడికి కేక్ కొనివ్వాలనుకుంటున్నాను. ఆ పాచి పనులు చేసిన డబ్బులున్నాయి కదా, వాటితో కొనిస్తానండి. నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? ఆ డబ్బులతో మన ఇల్లు 4 రోజులు గడుచుద్ది. వాడికి కేక్ కొనిగిపోయినా నష్టం లేదు. నువ్వు ఆ డబ్బులు ఇంటి కోసం ఖర్చు పెట్టు. ఏవండి, మనం ఎలా ఉన్నా పర్లేదు, పిల్లల మనసును బాధ పెట్టడం నాకు ఇష్టం లేదండి. ఇల్లు గడవకపోయినా మనం సర్దుకుంటాం, కానీ వాడి మనసుకు గాయమైతే మనమే ఇబ్బంది పడాలి. ఆ మాట అన్న సుందరిని రమేష్ కొడతాడు. నోర్మయ్, నాకే నీతులు చెప్తున్నావా? భర్త మాట విను, బాగుపడతావు. వాడు ఈరోజు కాలేజీకి వెళ్ళటం లేదు. నాతో పాటే ఈ రోజు నుంచి వాడిని పనికి తీసుకెళ్తాను. వద్దండి, వద్దు, ఆ పని మాత్రం చెయ్యొద్దు. నా మాట వినుకుంటే ఇక నువ్వు కూడా నాకు అవసరం లేదు. రై, పదరా, నడు నువ్వు అని చరణ్ని పనిలోకి తీసుకెళ్తూ ఉంటాడు రమేష్. వద్దు నాన్న, వద్దు నాన్న, నేను చదువుకుంటాను. పనికి వెళ్ళను నాన్న, నాకు పనులొద్దు నాన్న. అమ్మా, నాన్న వద్దని చెప్పమ్మా. చరణ్ని రమేష్ పనిలోకి తీసుకెళ్లిన తర్వాత సుందరి ఏడుస్తూ ఇంట్లోనే కూర్చుండిపోతుంది. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో పేదింటి తల్లి 2వ భాగంలో మనం తెలుసుకుందాం. ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.